హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రైట్ హాఫ్ పిరమిడ్ గురించి నేర్చుకుందాం. ఇన్పుట్ అనేది 5 ఇచ్చాము, అవుట్పుట్ అనేది ఇలా టర్న్ అవుట్ అవ్వాలి. అయితే మీకు లాజిక్ అర్థమైతే చాలా ఈజీగా చేయొచ్చు. ఇది స్టార్టింగ్ బేసిక్ కోడ్స్ కాబట్టి ఫస్ట్ నేను ఇన్పుట్, అవుట్పుట్ ఇంకా కోడ్ చెప్తాను. తర్వాత అది ఎలా రన్ అవుతుంది అనేది చెప్తా. మీరు ఒక్కసారి పర్ఫెక్ట్ అయ్యాక లాజిక్ చెప్పాక కోడ్ చెప్తా. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి అంటే కోడ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను కోడ్ రాస్తాను. సో ఇది వచ్చేసి మన మెయిన్ కోడ్. సో ఫస్ట్ అనేది మనం స్కానర్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాము. 5 అనేది తీసుకొని అది దాని ప్రకారంగా ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఫస్ట్ ఫర్ లూప్ ఏమో రోస్ ప్రింట్ అవ్వడానికి, సెకండ్ ఫర్ లూప్ ఏమో కాలమ్స్ ప్రింట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ఫస్ట్ ఫర్ లూప్లో i ఈజ్ ఈక్వల్స్ టు 0, i అనేది 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాము. తర్వాత i అనేది లెస్ దాన్ n, 0 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ, i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తే j ఈజ్ ఈక్వల్స్ టు 0, j అనేది 0 ఇనిషియలైజ్ చేసుకున్నాము. తర్వాత j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత, i అంటే ఏంటి, 0 కండిషన్ ట్రూ, j ఇంక్రిమెంట్ అయింది. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ అయింది. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓపెన్ కర్లీ బ్రేసెస్ నుంచి క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ వరకు ఈ పర్టికులర్ ఇన్నర్ లూప్ అనేది మొత్తం రన్ అవ్వాలి. తర్వాత అది మళ్ళీ ఎక్స్టర్నల్ లూప్కి వెళ్తుంది. సో ఫస్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, j ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు మనకు ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. అంటే i 0 ఉన్నప్పుడు j ఇన్నర్ లూప్ అనేది 0 ఉన్నప్పుడు ప్రింట్ అయింది. నెక్స్ట్ 1కి పోయినప్పుడు, 1కి ఇక్కడ j అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, j అనేది 1 వాల్యూ. తర్వాత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్. అందుకే తర్వాత ఇది నెక్స్ట్ లైన్కి అనేది వెళ్తుంది. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ i వాల్యూ ఎంతకి ఇంక్రిమెంట్ అయింది, 1కి ఇంక్రిమెంట్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది, i ఈజ్ ఈక్వల్స్ టు 1. i ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు j అనేది j ఈక్వల్ టు మళ్ళీ j ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ప్రింట్ అవుద్ది స్టార్. తర్వాత j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i అంటే ఏంటి, j అనేది 0 ఉన్నప్పుడు ప్రింట్ అవుతుంది, 1 ఉన్నప్పుడు ప్రింట్ అవుతుంది. సో అందుకే j ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇంకో స్టార్. తర్వాత j అనేది 2కి ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏమవుతుంది, లూప్ అనేది రాంగ్ కాబట్టి రన్ అవ్వదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్లో i అనేది ఎంత వాల్యూలో ఉంటుంది, 2. నెక్స్ట్ 2 ఉన్నప్పుడు మళ్ళీ i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు j ఈక్వల్ టు 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. i ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు j అనే వాల్యూ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. అలా మనకి ఈ ప్యాటర్న్ మొత్తం ప్రింట్ అవుతుంది. అలా మనకి ఈ ప్యాటర్న్ అనేది అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా ఈ కోడ్ అనేది వర్క్ అవుతుంది. నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. అంటే నెంబర్స్గా ఈ కోడ్ని నెంబర్స్లోకి కన్వర్ట్ చేసి ఈ కోడ్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది ప్రతి ఒక్క స్టార్ అనేది నేను క్లియర్గా చెప్తా. లెట్ మీ కంప్లీట్ దిస్ ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ కోడ్ చూసుకునేది ఉంటే ఫస్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు j అనేది ఏముంటుంది, జస్ట్ 0 ఒకటే ఉంటుంది. i ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు j అనేది 0, 1. i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు j అనేది ఏమేమి ఉంటుంది, 0, 1, 2 ఉంటుంది. i ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు j వాల్యూ ఏమేమి ఉంటుంది, 0, 1, 2, 3. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు j ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి ఉంటుంది, 0, 1, 2, 3, 4. 5 అంటే ఇక్కడ లెస్ దాన్ 5 అంటే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 4 వరకే, ఇక్కడ 5 బ్రేక్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ ఈ లూప్ అనేది రన్ అవ్వదు. సో మనకి 5 rows 5 కాలమ్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. 5 rows 5 కాలమ్స్. సో ఇది ప్యాటర్న్. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకునేది ఉంటే మనకి i ఈజ్ ఈక్వల్స్ టు 0, i 0 ఉన్నప్పుడు j 0 ఉంది అంటే j 0 ఉన్నప్పుడు ఒక స్టార్. i ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు j అనేది 0 ఉన్నప్పుడు స్టార్, 1 ఉన్నప్పుడు స్టార్. కనిపిస్తుందా? ఓకే. i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు j ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు స్టార్, 1 ఉన్నప్పుడు స్టార్, j ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు స్టార్. i ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు j ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు స్టార్, 1 ఉన్నప్పుడు స్టార్, 2 ఉన్నప్పుడు స్టార్, 3 ఉన్నప్పుడు స్టార్. i ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు j 0, 1, 2, 3, 4. సో ఇలా అనేది మన కోడ్ వర్క్ అవుతుంది. చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి చూడండి వీడియో. ఎక్కువ స్పీడ్ అయింది అనిపిస్తే స్లో పెట్టుకొని చూడండి, స్లో అయింది అనిపిస్తే స్పీడ్గా పెట్టుకొని చూడండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ చూడండి.
ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ నేను చెప్పాను కదా 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ నేను చెప్పిందంతా ఒకసారి పేపర్ మీద మళ్ళీ మీరు రాయడానికి ట్రై చేయండి. తర్వాత అదే కోడ్ని డ్రై రన్ చేయండి. ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఎలా వర్క్ అవుతుందో అనలైజ్ చేయండి. దాని తర్వాత ఆన్లైన్ కంపైలర్లో రన్ చేయండి. రన్ చేసిన తర్వాత మీకు అసలు ఎప్పటికీ మర్చిపోరు. ఇలానే ఇంకో ప్యాటర్న్ ఉంటుంది. ఇది మీరు చేయడానికి ట్రై చేయండి ఓన్గా, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. జస్ట్ మీరు ఏంటంటే మీకు ఈ కోడ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైతే ఇది చేయడం చాలా చాలా ఈజీ. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇది హోంవర్క్ లాగా తీసుకొని ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ యాజ్ వెల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు ఎన్నో వీడియోస్ వస్తాయి. మీ ప్లేస్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. 2.2లో ఉన్న వాళ్ళు, 3.3.1లో ఉన్న వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. 3.2 అంటే మీకు ఇవి ఎప్పటికో వచ్చి ఉండాలి. సో మీకు అంత యూస్ఫుల్ కాదు ఈ బేసిక్ కోడ్స్ అనేటివి. కానీ 2.2, 3.1 ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్. నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అర్థమైతే ఎంత బాగా అర్థమైందని కామెంట్ చేయండి. అర్థం కాకపోతే నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు, మీరు కరెక్ట్గా చెప్పట్లేరు అని డైరెక్ట్గా మెన్షన్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.